సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా మిత్రుడా నీకేమి లాభముండును, మిత్రుడా నీకేమి లాభముండును ఈనాటి జీవాముతో. యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము, ప్రభు యేసుని చరణాము చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణాము చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో ప్రియమైనటువంటి దేశీయులారా, ఈరోజు సాయంకాలం వేళలో మరి మీ మధ్యకు ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వస్తున్నాం. అదేంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న వాడిగా ఉంటున్నాడు. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మనం ఎలాంటి పనులు చేస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. మనము కనిపించేటువంటి మనుషులను మనం ప్రేమిస్తుంటాం. మనం కనిపించేటువంటి తల్లిదండ్రులను, మరి మనకు కనిపించేటువంటి బంధువులను, స్నేహితులను, తెలిసిన వారిని మనము ప్రేమిస్తుంటాము, అభిమానిస్తుంటాము, కోరుకుంటుంటాము, వారి గురించి ఆలోచిస్తుంటాము. కానీ కనిపించినటువంటి భగవంతుడు, కనిపించినటువంటి ఆ యొక్క దేవుని, కనిపించినటువంటి ఆ యొక్క సృష్టికర్తను మనం ఎప్పుడు కూడా మనము ప్రేమించము. ఆయన గురించి ఎప్పుడు కూడా మనము ధ్యానం చేయము, ఎప్పుడు కూడా ఆయనను గుర్తు చేసుకోము. ఎందుకంటే మనకు ఆయన కనిపించడం లేదు కాబట్టి. కానీ కనిపించినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మనం ఎలాంటి తప్పులను చేస్తున్నప్పటికీ కూడా, ఎలాంటి పాపములలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవాది దేవుడు, ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అనుక్షణము కాపాడుతూ భద్రపరుస్తూనే ఉంటున్నాడు. మరి ఏ విధంగా కాపాడుతున్నాడని అని అనుకుంటుండొచ్చేమో. కంటికి కనిపించినటువంటి ఈ యొక్క వైరస్, మరి కరోనా వైరస్ ద్వారా ఎన్నో కోట్ల మంది చనిపోయిన వారు ఉంటున్నారు కదా. ఎంతో మంది చనిపోయినారు, కానీ మనం బ్రతికే ఉన్నాం ఇప్పుడు. మరి ఎంతో మంది చిన్న పిల్లలు మొదలుకొని మరి ముసలి వాళ్ళ వరకు చనిపోయారు. కానీ ఇప్పుడు మనము బ్రతికే ఉన్నాం. అంటే దేవుడు మనల్ని బ్రతికించాడు కదా. కంటికి కనిపించేటువంటి వైరస్ ద్వారా ఎంతో మంది ఈ యొక్క లోకంలో అన్ని దేశాలలో ఉన్న ప్రజలు చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ దినము చూసేటువంటి భాగ్యం ఇచ్చిస్తున్నాడు. మనకు సొంత వారు, మన బంధువులు, స్నేహితులు ఎంతో మంది ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉంటున్నారు. కానీ ఈరోజు నీవు నేను ప్రాణంతో ఉన్నామంటే అది దేవుని దయ, దేవుని కనికరమును బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క అనుక్షణము మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాము. మనం బ్రతికున్నాడు ద్వారా మరి ఎవరికి లాభము? మనం ఎవరికి ప్రేమిస్తున్నాము? మనం ఎవరికి కృతజ్ఞులమే ఉంటున్నాము? మరి దేవుడు మనల్ని కాచి కాపాడుతుంటే మనం ఏం చేస్తున్నాము? మన యొక్క వ్యసనాలలో, మన యొక్క పాపములలో, మనకు ఇష్టమైనటువంటి మనము తలంపులలో ఉన్నటువంటి ఈ యొక్క మనకు వచ్చే కోరికలను మనము వెంబడిస్తూ వాటిని నెరవేర్చుకుంటూ మనము వాటి ఎడల మనము వాంఛ కలిగి జీవిస్తున్న వారిగా ఉంటాము. ఎప్పుడు చూసినా మనము కలిగి ఉన్నటువంటి వాంఛ, కోరికలు, ఈ యొక్క తప్పిదములను, పాపముల గురించి ఆలోచిస్తూ మానవుడు మరి ఎంతో తను సంతోషంగా ఉంటున్నానని తనలో తాను అనుకుంటున్నాడు.
అయితే మానవునిలో 3 ఉంటున్నాయండి. ఈ కనిపించేటువంటి శరీరము, మరి కనిపించేటువంటి ప్రాణము, ఇక కనిపించేటువంటి ఆత్మ. ఈ 3 కూడా మానవుడు ఇక శరీరంలో మరి కలిగి ఉంటున్నాం. ఇక 3 కూడా ఒకరోజు వేరైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ యొక్క 3 వేరైపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఏమైపోతాడు మానవుడు? శరీరము మరి భూస్థాపన చేసేస్తారు. మరి ఈ యొక్క 3 వేరు కాకముందే మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి, మానవునిలో ఉన్నటువంటి ఆత్మ గురించి మరి మానవుడు మరి జాగ్రత్త వహించవలసిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క ప్రాణముతో ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి పట్టింపు కలిగిన వారిగా ఉండాలి. మనల్ని మనము ప్రేమించుకోవాలి. మనం ఇతరుల గురించి ప్రేమ కలిగి ఉండడం కాదు, మనల్ని మనము ప్రేమించుకోవాలి. మనల్ని మనము బాధ్యత వహించాలి. మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి మనము పట్టింపు కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో నుంచి వెడలిపోకముందే మనము మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని మానవుడి గురించి తెలియజేయడమే ఈ యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, మానవుడి యొక్క మొదలు, మానవుడి యొక్క ఆది, మానవుడి యొక్క అంతము గురించి ఈ యొక్క గ్రంథము, బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఈ యొక్క బైబిల్ గ్రంథం చదువు ద్వారా మరి నీకు ప్రేమ అంటే దేవుడి ప్రేమ అంటూ తెలియజేయబడుతుంది. మరి మానవుడి యొక్క స్థితిగతి గురించి తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దేవుని యొద్ద నుంచి వచ్చాడు. అయితే దేవుని యొద్ద నుంచి వచ్చిన మానవుడు మరి ఈ లోకంలో జీవిస్తున్నాడు. అనేకమైనటువంటి ఈ యొక్క లోకంలో మరి కలుగుతున్నటువంటి ఉన్న వాటి విషయమై, మరి పాపముల విషయమై, కోరికల విషయమై ఎంతో ఆకర్షణలోకి గురైపోయి దేవుని వదిలిపెట్టేసి ఈ యొక్క పాపలోకంలో కలిసిపోయి జీవిస్తున్న వాడు ఉంటున్నాడు. ఎన్నో వ్యసనాలలో, ఎన్నో బంధకాలలో, ఎన్నో మానవ కోరికలతో, పాపపు కోరికలతో, పాపపు ఇచ్చలతో జీవిస్తూ తన యొక్క ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు. తనకు కలిగినటువంటి ఆత్మను నరకములోనికి తీసుకుని వెళ్తుంటున్నాడు. ఆ యొక్క నరకములో ఏడుపు పండు కొరుకుతూ ఉంటున్నది. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని సృష్టించింది నరకములోనికి వెళ్ళడానికి కాదు. మానవుని సృష్టించింది ఈ యొక్క నరకంలోనికి వెళ్ళండి కాదు, మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి, ఆయనతో పాటు జీవించడానికి, యుగ యుగాలు మనల్ని మానవుడు తనతో పాటు జీవించాలని దేవుని యొక్క కోరిక ఉంటున్నది. అందును బట్టి మనల్ని కంటికి పాపలాగా, కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతుంటున్నాడు. కరోనాలో ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికీ మనం జీవిస్తున్నామంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఈ రోజు చూస్తామని ఎంతో మంది అనుకున్నారు, కానీ వాళ్ళు ఈ రోజు లేరు. మరి ఈ రోజు మనం బ్రతికున్నామంటే దేవుని దయ వలన, దేవుని ప్రేమ వలన, దేవుని యొక్క మరి కనికరం బట్టి మనము జీవిస్తుంటున్నాము. ప్రియమైన వాళ్ళారా, మనలో ఉన్నటువంటి ఈ 3 శరీరము, ఆత్మ, ప్రాణము, ఈ 3 వేరైపోకుండా ముందే మన యొక్క సృష్టికర్త యొక్క ప్రేమను గురించి మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. మనల్ని సృష్టించినటువంటి దేవుని గురించి, ఆయన యొక్క త్యాగమును గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరము గురించి మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మరి బైబిల్ సెలవిస్తుంటున్నది, ఏమని సెలవిస్తుందంటే, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను.
నెమ్మది అనుగ్రహిస్తాను. నా ఇంటికి వచ్చినట్లయితే మీరు మరి తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి ఎంతో మీ యొక్క బాధల నుంచి విడిపించబడతారు, మీ యొక్క పాపముల నుంచి విడిపించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి మీ యొక్క ఆత్మను మరి పరలోక రాజ్యములో చేర్చబడుతుంది. అక్కడ దేవునితో యుగయుగాలు మనము జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఇక ప్రేమ వార్తను మరి ఇక పరిశుద్ధ గ్రంథము బైబిల్ ద్వారా మరి మీకు తెలియచేయబడుతుంటున్నది. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి 2000 సంవత్సరం కిందట ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు మరి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. పడిపోయిన వారిని సైతము లేపుకొచ్చాడు. అంత మాత్రమే కాదండి, మన యొక్క పాపము నిమిత్తమై దేవాతి దేవుడు తన యొక్క కుమారుని మీద మన యొక్క పాప శిక్షణ అంతటి కూడా మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు మీద మోపుతూ వచ్చాడు. మనము తలతో చేసిన పాపను బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడుతూ వచ్చినది. మనము పడుకొని చేసిన పాపను బట్టి ఆయన యొక్క వీపంతా కూడా కొన్నబడుతూ వచ్చినది. మా యొక్క పచ్చలో పల్లెపు పోటు పొడబడుతూ వచ్చినది. మరి కొరడా దెబ్బల చేత ఆయన మరి ఎన్నో కొరడా దెబ్బలు తింటొచ్చాడు. తన యొక్క వీపంతా కూడా కొరడా దెబ్బల చేత రక్త సిక్తమవుతూ మరి ఎంతో బాధ, వేదన, మరి ఎంతో నొప్పిని మరి ఆయన భరిస్తూ వచ్చాడు. ఎందుకంటే నీవు నేను చేసినటువంటి పడుకొని చేసిన పాపను బట్టి, మన కాళ్ళతో చేసిన పావును బట్టి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. అంత మాత్రమే కాదండి, ఆయన దేవుని కుమారుడు ఉండి ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడుతూ వచ్చినది. ఆయన సమస్తమును అవమానమును అంతని కూడా నిర్లక్ష్య పెట్టి నీ యొక్క ఆత్మను, నా యొక్క ఆత్మను రక్షించిన నిమిత్తమై పాపం నుంచి, మరణం నుంచి, చీకటి నుంచి, పాతాళం నుంచి రక్షించిన నిమిత్తమై దేవుని యొక్క ప్రేమను మరి మనకు తెలియజేస్తూ వచ్చింటున్నాడు. ప్రేమైన వారులారా, దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి నీవు నీ యొక్క హృదయంలో దేవుని చేర్చుకున్నట్లయితే దేవుడు నిన్ను తన కుమారునిగా చేసుకునడానికి సిద్ధముగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనను, నీ హృదయంలో ఉన్నటువంటి మరి భారమును ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి దుఃఖములో, మరి పాపములో, శాపములో, ఎలాంటి వేదన కరంలో, మరి కష్టములు ఉన్నప్పటికీ, మరి నీ యొక్క ఇంటి వారు నిన్ను క్షమించకపోయినప్పటికీ, నీ యొక్క బంధువులు నిన్ను క్షమించకపోయినప్పటికీ, దేవుడు నిన్ను క్షమించడానికి తన యొక్క రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన యొక్క రాజ్యములో చేర్చుకునేందుకు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, ఇది దేవుని యొద్దకు వెలుటకు మార్గమై ఉంటున్నది. ఇది దేవుని ప్రేమను తెలుసుకునేటప్పుడు మరి క్రైస్తవ్యం ఉంటున్నది. ఇక క్రైస్తవ్యం అనేది మరి మతము కాదండి, ఇది మార్గము. దేవుని యొద్దకు చేరుకునేటకు మార్గము, దేవుని కలుసుకునేటకు ఇది ఒక మార్గమై ఉంటున్నది. క్రైస్తవ్యం అనగా మతము కాదండి, ఇది దేవుని యొక్క ఆత్మను, మానవుని యొక్క ఆత్మను ఐక్యపరిచేదిగా ఉంటున్నది. క్రైస్తవం, నిజమైనటువంటి క్రైస్తవం అనగా మానవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఐక్యపరచబడమే. కాబట్టి ప్రియమైన వారులారా, మీకు ఇంకా మరి పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే ఇక పరిశుద్ధ గ్రంథము బైబిల్ చదివితే మానవుని యొక్క జీవితం గురించి, మానవుని యొక్క హృదయం గురించి, మానవుని యొక్క భవిష్యత్తు గురించి, మానవుడు చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందో తెలియజేస్తుంది ఈ యొక్క బైబిల్ గ్రంథము. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథమును ఉచితంగా ఇస్తుంటున్నాము. తీసుకొని చదివి మీరును మీ ఇంటి వారును రక్షణ పొందవాలని ఆశిస్తూ ముగిస్తుంటున్నాము.